ఒక వ్యక్తి సంతలో అమ్మకానికై తన బండిలో చనిపోయిన కోడిని, చనిపోయిన మేకను తీసుకెళుతూ వెంట చనిపోయిన ఒక మనిషి కళేబరాన్ని కూడా మోసుకెళ్తున్నాడు. ఇది గమనించిన ఒక వ్యక్తి రూ. 50 వెల కట్టి చనిపోయిన కోడిని కొన్నాడు. ఇంకొక వ్యక్తి రూ. 150 వెల కట్టి చనిపోయిన మేకను కొన్నాడు. ఇక మిగిలింది మనిషి కళేబరం. ఇతను చాలా అందగాడు, తెలివిగలవాడు, మంచివాడు. ఎంతో కొంత వెల కట్టి కళేబరాన్ని తీసుకోండి అని వచ్చిపోయే వాళ్ళతో అమ్మేవాడు ప్రాధేయపడుతున్నాడట. అందరూ ఈ శవాన్ని చూసి ముక్కు మూసుకొని పారిపోతుండగా ఇంతలో ఒక వ్యక్తి ఈ వ్యాపారి వద్దకు వచ్చి, ఈ శవాన్ని కొనుగోలు చేయమంటున్నావే, నీకు బుద్ధి లేదా అని మందలించాడట. అంతట వ్యాపారి చింతిస్తూ, చనిపోయిన కోడికి మేకకు వెల కట్టారే, ఇంత బ్రతుకు బతికిన మనిషికి జంతువులకిచ్చే విలువ కూడా ఇవ్వలేదనుకున్నాడట. మనిషి జీవించినంత కాలం ఇతరులకు ఉపయోగపడుతూ ఉంటేనే విలువ. ఏనాడైతే ఈ వ్యక్తితో ఉపయోగం ఉండదనిపిస్తుందో ఆ క్షణాన కనికరం లేకుండా విడిచిపెట్టేస్తారు. ఇంకా చనిపోయిన తర్వాత ఈ కళేబరాన్ని ఎవరు మాత్రం ప్రేమిస్తారు?